అనంత సంసార సముద్రతారా నౌకాజితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ సాయి పాదుకాభ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఇప్పుడు చూడండి, అసలు యాక్షన్ ఆపటం ఎంత కష్టమో చూడండి. ఆపగలమా మనం అసలు యాక్షన్? దాని సంపూతోడు మన దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. గోవింద, ఈ యాక్షన్ ఆగే పనే లేదు, మూవ్ అవుతూనే ఉంటుంది. ఇది ఆగిందని కూడా ఎవరితో మాట్లాడుతుంటాం. ఎలా అయిపోయింది మనిషి పరిస్థితి అంటే, యాక్షన్ ఆగితే వాడు చచ్చేట్టున్నాడు. ఆ యాక్షన్ స్లో డౌన్ చేయడం కోసమే మెడిటేషన్ అంటాం. ఎప్పుడైతే నీ మైండ్ కొంచెం ఇది 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 దీన్ని చేయాలంటే ఏం చేయాలని మరి అడగండి. చేయటం ఆగితేనే. ఇది ఎప్పుడు ఆగుతుందో తెలుసా అండి? చేయటంలో ఉన్న ప్రమాదం తెలిస్తే మీకు అర్థం అవుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ సత్యవంతం ఎలా తెలుస్తుంది మనకంటే, అక్కడ జరుగుతున్నది అంటే చూడగలగాలి మనం. నా యాక్షన్ కనుక ఆగితే ప్రశాంతంగా ఉంటా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. మనం ఆపలేం, కానీ మన యాక్షన్ కంప్లీట్గా ఆగిపోతుంది. ఎప్పుడు తెలుసా అండి? వెన్ వీఆర్ ఇన్ డీప్ స్లీప్. గాఢ నిద్రలో ఉన్నప్పుడు యాక్షన్ ఆగుతుంది కదా. అది అందరికీ ఉంది. లేకపోతే ఎప్పుడు అందరూ చచ్చిపోయేవాళ్ళు. సంవత్సరం కన్నా బతకడు ఈ యాక్షన్తో. డీప్ స్లీప్లో నువ్వు చాలా కామ్గా ఉంటావు కాబట్టి లేవగానే మళ్ళీ పరిగెడుతున్నావు. అట్లీస్ట్ మిత్రమా, ట్రై టు అండర్స్టాండ్. యాక్షన్లో ఏం లేదు, చెత్త తప్ప. అవసరమైన వరకు యాక్షన్ చేయరా అంటే యాక్షనే జీవితం అయిపోయింది. దాన్ని మెలకువతో ఉన్నప్పుడు స్లో డౌన్ చేయడానికి మెడిటేషన్. నౌ మెడిటేషన్ ఎంత పెద్ద వ్యవహారమో చూడండి. పొద్దున్నే చూశాను శ్రీశ్రీ గారి యొక్క పెద్ద పెద్ద హోర్డింగ్స్ న్యూయార్క్లో టైమ్ స్క్వేర్లో పెట్టబడి ఉన్నాయి. దానికి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. దేనికి? యోగాకి. యోగా మీన్స్ జనరలీ కంట్రోలింగ్ ది బాడీ మూమెంట్స్, ఆ ఫ్లెక్సిబిలిటీ తీసుకురావటం, రెండు మనసుని కామ్ చేయటం. ఆ మనసును కామ్ చేయటం ఎంత ఇంపార్టెంటో మనకు అర్థం కావాలి. ఇప్పుడు యాక్షన్ ఎంత డేంజరస్సో తెలియాలి. అందుకని దయచేసి ఏదన్నా రావాలనగానే ఏం చేయాలని అడగండి. మీకు భయంకరమైన సత్యం చెప్తా. అన్ని సమస్యలు ఎట్లా ఆగిపోతాయి తెలుసా అండి? మనం యాక్షన్ ఆపేస్తే అన్ని సమస్యలు ఆగిపోతాయి. ఎందుకో తెలుసా? అన్ని సమస్యల్ని క్రియేట్ చేస్తుంది మన యాక్షన్ అండి. నాట్ జస్ట్ మోర్ ఫిజికల్, ఇట్ ఈస్ మెంటల్ యాక్షన్. మానసికమైనటువంటి యాక్షన్ ఈజ్ ద రూట్ కాజ్. ఈ మానసికమైనటువంటి యాక్షనే సర్వ సమస్యలకి, మన ఈ దుస్థితికి, మన సర్వ రోగాలకి కారణం. మీకు డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు, అమ్మ ఎక్కువ ఆలోచించకండి, టెన్షన్ పడకండి. మనం చేసే పనే అది. కోర్స్ ఆయన కూడా చేసేది అదే. ఆయన కూడా ఇంకో యోగాకు, ఇంకొక ధ్యానానికి వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన సర్వ సమస్యలకి, మన సర్వ రోగాలకి కారణం ఈ యాక్షన్. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఏదైనా చెప్తే దాన్ని ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి ఏం చేయాలి అనేటువంటి ఆ విషియస్ సైకిల్ నుంచి బయటకు వచ్చేయండి మిత్రులారా. రాకపోతే లైఫ్ విల్ ఎండ్ సూన్. ఆ లైఫే దుర్భరంగా ఉంటుంది. చాలామంది మనుషులు ఏ స్థితికి వచ్చేసామంటే, ఇప్పుడు మనం అందరం కూడా ఉండి మాత్రం పెద్ద చేస్తున్నది ఏముంది, పోతే మాత్రం పెద్ద పోయేది ఏముంది అనే స్థితికి వచ్చాము. ఎందుకంటే ఏం చేయలేక. రోగాలు. మనస్సు గనక ఆగగలిగితే, యాక్షన్ గనక ఆగగలిగితే చాలా రోగాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అంతేకాకుండా ఏదన్నా శారీరకంగా ఇబ్బంది ఉండి వచ్చినా కూడా అది పెద్ద ఇబ్బందిగా అయితే ఉండదు. యూ కెన్ ఈజీలీ మేనేజ్ ఇట్. నిజానికి జంతుజాలాలకి రోగాలు రావు వాటికి. ఎందుకని? వాటికి యాక్షన్ తక్కువ. దే జస్ట్ ఎంజాయ్ బై ఫ్లయింగ్. బ్యూటిఫుల్గా కడతాయి. పరిగెత్తకండి ప్లీజ్. మనం పరిగెత్తడమే మన చావు కారణం. ఇంత టర్మాయిల్ అవసరమా? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దర్శనం ఏంటంటే, నా ఈ దుస్థితికి, ఈ దుఃఖానికి, ఈ రోగాలకి, ఇంత భయంకర జీవనానికి కారణం ఒకే ఒక్కటి. దట్ ఈస్
మై యాక్షన్ అంతే. కాదని చెప్పండి, నేను తప్పు చెప్పానేమో నేను సరి చేసుకుంటాను. మరలా వచ్చే కార్యక్రమంలో మరిన్ని సత్యపరమైన విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.